Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 11 Indian culture, languages and religious part 4th video. యాక్చువల్లీ పార్ట్ 1, 2, 3లో మనం డిఫరెంట్ రిలీజియన్స్ గురించి, కల్చర్ గురించి, లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఏ విధంగా కల్చర్స్ వన్ జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయి. సో కల్చర్ వచ్చేసి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి, ఇన్స్క్రిప్షన్స్ నుంచి ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత రిలీజియన్స్ గురించి చెప్పుకున్నాం. సో రిలీజియన్స్లో హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సో వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అంటాము. సో ఇందులో ఎన్నో రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు. మన భారతదేశంలో వివిధ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు. స్టిల్ మనమంతా కూడా ఒకే దేశంలో నివసిస్తున్నాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్లాం గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ రిలీజన్ అయినటువంటి ఇస్లాం గురించి. మొహమ్మద్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ prophet or messenger of Allah. The teachings of Allah are written in a book called Quran. It is the holy book of Islam. Prophet Muhammad taught that all men are brothers. He emphasized on the importance of love for the whole of humanity. Prophet taught that there is only one God. Okay, so సరే, ఇస్లాం గురించి మనం చెప్పుకుంటున్నాము. మొహమ్మద్ అనేటువంటి పర్సన్, సో ఇతను వచ్చేసి ఒక బోధకుడు. సో ఎవరి గురించి ఇతను బోధన చేస్తాడంటే అల్లా గురించి బోధ చేస్తాడు. నెక్స్ట్ ఇతని యొక్క టీచింగ్స్ అన్నీ కూడా అల్లా గురించి ఉన్నాయి. ఓకే, సో అల్లా గురించి చెప్పినటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఒక బుక్లో రాయడం జరిగిందనమాట. ఆ బుక్నే ఖురాన్ అంటారు. సో వీళ్ళు ఈ ఖురాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. మనం ఎలా అయితే భగవద్గీతని పవిత్రంగా భావిస్తామో అదేవిధంగా క్రిస్టియన్స్ వచ్చేసి బైబిల్ని ఏ విధంగా హోలీ బుక్గా భావిస్తారో వీళ్ళు కూడా, ఈ ఇస్లామిక్ వాళ్ళు కూడా ఖురాన్ని ఒక హోలీ బుక్గా భావిస్తారు. ఓకే, దెన్ బోధకుడైనటువంటి మొహమ్మద్ ఏం చెప్తున్నారు అంటే, సో ఆల్ మెన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా టోటల్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రదర్స్, ఆల్ మెన్స్ ఆర్ బ్రదర్స్ అని ఈ మొహమ్మద్ బోధకుడు చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ లవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే టోటల్ అంతా కూడా హ్యూమానిటీగా ఉండాలి. ఓకే, మానవత్వంగా ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సో ఈ బోధకుడు చెప్పినటువంటి ఇంకోటి ఏంటి అంటే, సో కేవలం ఒకే దేవుడు మాత్రమే ఉన్నాడు. సప్తమాలిక్ కేకే అని ఎలా అంటారో, సో అదేవిధంగా కేవలం ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు అని చెప్పి ఈ మొహమ్మద్ బోధకుడు చెప్తున్నాడు. టీచింగ్స్ ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్. సో ఈ మొహమ్మద్ చెప్పినటువంటి బోధకాలలో ఏమున్నాయంటే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హిస్ క్రియేషన్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. గాడ్ హ్యాస్ నో షేప్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ రాంగ్ టు వర్షిప్ ఐడోల్స్. ఎవ్రీ ముస్లిం షుడ్ బికమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ బీ హానెస్ట్. సో ఈ బోధకుడు చెప్పినటువంటి వాటిలో ఏం చెప్తున్నాడు అంటే, సో ప్రతి ఒక్క మానవులంతా కూడా దేవుని యొక్క సృష్టి. అండ్ దేవుని ముందు ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా సమానమే. అదేవిధంగా దేవునికి ఎటువంటి రూపం ఉండదు. కాబట్టి మనం విగ్రహాలను పూజించకూడదు, పూజించడం తప్పు అని ఈ మొహమ్మద్ ప్రొఫెట్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా, ఓకే, ప్రతి ఒక్క ముస్లిం కూడా దేవునికి బానిసగా ఉంటూ సో హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని ఇతను చెప్తున్నాడు. దెన్ ద కాబా సరౌండెడ్ బై పిలిగ్రిమ్స్. సో మనకు ఎలా అయితే డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయో, లైక్ హిందూస్ వాళ్ళకు తిరుపతి, శ్రీశైలం, భద్రాచలంలో డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో గాడ్స్ టెంపుల్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు కూడా ఒక హోలీ ప్లేస్ అన్నమాట ఇది. డూ యూ నో ద కాబా ఈజ్ ఎ బిల్డింగ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద గ్రేట్ మాస్క్ ఆఫ్ మక్కా, Saudi Arabia. Makkah is the holiest city for Muslims. Muslim devotees attempt a Hajj
pilgrimage to Makkah at least once in their lifetime if they can afford to do so. ఓకే, నెక్స్ట్ మనకు ఎలా అయితే ఓలియస్ట్ ప్లేసెస్ ఉంటాయంటే తిరుపతి. సో తిరుపతి వరల్డ్ ఫేమస్ ఓలీ ప్లేస్ మన హిందూస్కి. అదేవిధంగా ముస్లిమ్స్కి కూడా ఓలియస్ట్ సిటీ ఏంటి అంటే మక్కా అనమాట. ఇది సౌదీ అరేబియాలో ఉంది. అండ్ ఈ మక్కా మసీద్ సెంటర్లో ఒక కాబా బిల్డింగ్ ఉందన్నమాట. ఓకే, ఇది మక్కా మసీద్లో సెంటర్లో ఉంటుంది. అండ్ ముస్లిమ్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, వచ్చి ఇక్కడ హజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ టైంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్లేస్కి వచ్చి హజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారనమాట. ఓకే, మోక్షాన్ని పొందడానికి. థింక్ అండ్ రెస్పాండ్, ప్రిపేర్ అండ్ ఎనాక్ట్ ఏ రోల్ ప్లే ఆన్ కమ్యూనల్ హార్మోనీ ఇన్ యువర్ స్కూల్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రోల్ ప్లే చేయమంటున్నారు. దేని మీద? కమ్యూనల్ హార్మోనీ మీద. ఓకే, దెన్ నెక్స్ట్ సిక్కిజం. గురు నానక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. సిక్కిజం ఈజ్ ఎ ఫెయిత్ అండ్ ఇట్స్ ఫాలోవర్స్ ఆర్ కాల్డ్ సిక్స్. The word Sikh means student or disciple. Guru Nanak was the first of the 10 Gurus. The Sikh temple is called Gurudwara. Their holy book is Guru Granth Sahib. సరే, సో ఈ సిక్కిజం, ఈ మతం యొక్క ఫౌండర్ ఎవరు అంటే గురు నానక్ అన్నమాట. ఓకే, సిక్కిజం అంటే ఫెయిత్, ఒక నమ్మకం. ఓకే, సో ఎవరైతే ఈ సిక్కిజాన్ని ఫాలో అవుతారో, ఈ మతాన్ని ఫాలో అవుతారో వాళ్ళని సిక్కులు అంటారు. సిక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే స్టూడెంట్, ఓకే, లేదా డిసైపుల్ అని అర్థము. మరి ఎలా అయితే మతానికి పెద్ద గురువులు ఉంటారో అందులో 10 గురుస్ ఉన్నారు. ఓకే, ఆ గురువులో ఫస్ట్ గురువు ఎవరు అంటే గురు నానక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ సిక్కులకు ఒక టెంపుల్ ఉంది, దీన్నే గురుద్వారా అని అంటారు. సో మనకు ఎలా అయితే హోలీ బుక్స్ ఉన్నాయో అదేవిధంగా ఈ సిక్కిజం వాళ్ళకు కూడా ఒక హోలీ బుక్ ఉంది, దాన్నే గురు గ్రంథ్ సాహిబ్ అని అంటారు. సో ఇతను గురు నానక్ అంటే 10 గురుస్లో ఫస్ట్ గురు ఎవరు అంటే ఈ గురు నానక్. నెక్స్ట్ ఈ సిక్కిజం వాళ్ళకు ఒక సింబల్, సో ఇది సింబల్ అన్నమాట. నెక్స్ట్, డూ యూ నో the Golden Temple is located in the city of Amritsar, Punjab. It is known as the holiest Gurudwara and the most important pilgrimage site for Sikhs. మనకు ఎలా అయితే తిరుపతి ఫేమస్ టెంపుల్ అని చెప్పుకుంటున్నామో అదేవిధంగా ఈ సిక్కిజం వాళ్ళకు కూడా ఒక ఓలియస్ట్ టెంపుల్ ఉంది. సో దాన్నే మనం ఏమని చెప్పుకున్నాము? గురుద్వారా అన్నాము. ఓకే, మరి పంజాబ్లో అమృత్సర్ టెంపుల్లో ఈ గోల్డెన్ టెంపుల్ ఉందన్నమాట. ఇదే ఓలియస్ట్ గురుద్వారా టెంపుల్. సో ఇది సిక్కిజం వాళ్ళకు మోస్ట్ పిల్గ్రమేజ్ ప్లేస్. ఓకే, గోల్డెన్ టెంపుల్. సో ఇది సిక్కిజం వాళ్ళకు ఓలియస్ట్ ప్లేస్. Besides the above religions, there are a number of other religious followers in India like the Parsis. Although there are many customs and traditions in India, all the Indians have a sense of brotherhood. They actively involve themselves in other religious celebrations, for example Holi, Raksha Bandhan and Rottala Pandaga, which shows their respect for other religion. It is the coexistence of various religions under the same roof while celebrating the presence of other religions without losing one's own identity. ఓకే, పైన చెప్పుకున్నటువంటి బుద్ధిజము, హిందూయిజము, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం ఇవే కాకుండా ఇంకా ఇతర అంటే డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే, ఈ డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అయ్యేటువంటి పీపుల్ కూడా మన ఇండియాలో చాలా ఉన్నారు. సో ఇండియాలో ఎన్ని రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ కొన్ని కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో వాటిని వాళ్ళు మాత్రం వదులుకోవడం లేదనమాట. సో ఎన్ని రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒక బ్రదర్హుడ్తో ఉంటారు. సో కలిసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోలీ, రక్షాబంధన్, రొట్టెల పండగ వీటిని మనం మతాలు అని భేదం చూడకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో మొహరం పండగని మనం హిందూస్ జరుపుకుంటాము, క్రిస్టియన్స్ జరుపుకుంటాము,
జరుపుకుంటారు, అందరూ జరుపుకుంటారు. అదేవిధంగా రక్షాబంధన్. సో రక్షాబంధన్ కూడా ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు జరుపుకుంటారు. అంటే ఈ విధంగా ఇతరుల యొక్క రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తూ మన యొక్క రిలీజియన్ని వదులుకోకుండా ఆ విధంగా కలిసి ఉన్నారనమాట. అంటే ఒకే రూఫ్ కింద వివిధ మతాల వారు ఉన్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీస్. The diversity is also visible in the spheres of religion, language, creed, culture, lifestyle, dressing sense, faith in food, rituals of worship, eating different kinds of food, etc. ఓకే, ఆల్రెడీ మనం ఇండియాని ఒక సెక్యులర్ కంట్రీగా చెప్పుకుంటున్నాం. సో దానికి రీజన్ ఏంటో తర్వాత చూద్దాం. కానీ సో ఇండియాలో డిఫరెంట్ డైవర్సిటీస్ ఉన్నాయి. అంటే రిలీజియన్ పరంగా కావచ్చు, లేదంటే మాట్లాడేటువంటి లాంగ్వేజెస్లో కావచ్చు, లేదంటే ఫాలో అయ్యేటువంటి కల్చర్లో, లైఫ్ స్టైల్లో, అండ్ వేసుకున్నటువంటి బట్టల్లో, అదేవిధంగా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాల్లో, దేవుని పూజించేటువంటి విధానాల్లో, ఫుడ్ని తయారు చేసుకున్నటువంటి విధానంలో డిఫరెంట్ డైవర్సిటీస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఇటువంటి వాటిల్లో డైవర్సిటీని చూస్తూ ఉన్నాం. Many kings and emperors like Chandragupta, Ashoka, Gautamaputra Shatakarni, Akbar, etc. tried to unify the country politically. అండ్ చాలా వరకు రాజులు అలాగే ఎంపరర్స్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళంతా కూడా దేశాన్ని యూనిఫై చేయడానికి ప్రయత్నించారు. అంటే దేశమంతా కూడా ఒకటే అని నిరూపించడానికి ట్రై చేశారు. ఎవరు? చంద్రగుప్త, అశోక, గౌతమిపుత్ర శాతకర్ణి, అక్బర్, వీళ్ళంతా కూడా అనమాట. అంటే పొలిటికల్గా కంట్రీ అంతా కూడా ఒకటే అని చెప్పి నిరూపించడానికి ట్రై చేశారు. Indians respect the great saints and philosophers who were born in all parts of the country like Mahavira, Buddha, Nanak, Kabir, Nijamuddin Auliya, Sheikh Salim చిస్టి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధాకృష్ణన్, ఎక్సెట్రా. ఓకే, సో మన ఇండియన్స్ సెయింట్స్ని, ఫిలాసఫర్స్ని రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, వీళ్ళంతా కూడా మన భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళే. సో ఎవరు? మహావీర. ఓకే, ఈ మహావీర ఎవరు? మహావీర వచ్చేసి జైనిజంకు ఏమంటారు, జైనిజం స్థాపకుడు. ఓకే, దెన్ మహావీర. నెక్స్ట్ బుద్ధిజం ఫౌండరు. నెక్స్ట్ నానక్, సిక్, దెన్ కబీర్. వీళ్ళంతా కూడా గ్రేట్ సైన్స్ అండ్ ఫిలాసఫర్స్ అనమాట. వీళ్ళంతా కూడా మన భారతదేశంలోనే జన్మించారు. సో మన ఇండియన్స్ అంతా కూడా వీళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, దెన్ పీపుల్ సెలబ్రేట్ దేర్ ఫెస్టివల్స్ లైక్ హోలీ, దివాలి, ఈద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి, ఎక్సెట్రా వెరీ పీస్ఫుల్లీ వితౌట్ డిస్టర్బింగ్ అదర్ రిలీజియస్ పీపుల్. ఓకే, సో అదేవిధంగా మనం డిఫరెంట్ ఫెస్టివల్స్ని జరుపుకుంటూ ఉన్నాం. అంటే సో మన మతాల పండుగలతో పాటు ఇతర మతాల పండుగల్ని కూడా మనం చాలా వరకు కలిసి చేసుకుంటున్నాము. అందులో హోలీ, దీపావళి, క్రిస్మస్ ఇవన్నీ కూడా అన్నమాట. అంటే ఇతరుల మతాల వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా చాలా పీస్ఫుల్గా జరుపుకుంటున్నాము. ఇండియా represents the complexity of multiple cultures and ethnic groups. The concept which implies unity among people with diverse culture and religion is known as unity in diversity. It is the dominant culture trait of India. Okay. సో మన ఇండియా దేనికి సూచిస్తుంది అంటే ఇందులో డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే క్యాస్ట్ పరంగా కూడా డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. మరి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కల్చర్లో డైవర్స్ ఉన్న, రిలీజియన్లో డైవర్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా యూనిటీగా ఉన్నారు కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఓకే, సో ఇది మన ఇండియన్ డామినెంట్ కల్చర్. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిక్కిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, పార్సీ. అంటే ఈ వీటితో పాటు డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకున్నాం. ఓకే, సో ఆ రిలీజియన్స్ని ఫాలో అయ్యేటువంటి పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళలో పార్సీ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం లెటర్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక వర్డ్ వస్తుంది, దట్ మీన్స్ ఇండియన్స్.
సో వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటే మన భారతదేశంలో ఎన్ని మతాల వాళ్ళు ఉన్నా కూడా మనమంతా కూడా యూనిట్గా ఉండాలి. దట్ మీన్స్ ఇండియన్స్ అని అర్థం. ఇక్కడ మనకు మీనింగ్స్ ఇచ్చారు. రిలీజియన్ మతం. సో వివిధ మతాల వారు దేవుణ్ణి నమ్ముతారు కదా. ఓకే. దెన్ వర్షిపింగ్, షోయింగ్ డివోషన్ టు ద గాడ్. సో దేవుని పట్ల భక్తి చూపించడం. సబ్ కాంటినెంట్, ఉపఖండం, సదరన్ పెనిన్సులా ఆఫ్ ఏషియా సిచ్యువేటెడ్ ఆన్ ద ఇండియన్ ప్లేట్. ఓకే. సో మన ఇండియా వచ్చేసి ఒక సబ్ కాంటినెంట్. ఓకే. ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రిలీజియన్స్. నెక్స్ట్ లాంగ్వేజ్, ఏ మీడియం ఇన్ విచ్ ఎ పర్సన్ కమ్యూనికేట్స్ ఈజ్ థాట్స్ టు అదర్స్. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉన్నటువంటి ఒక మీడియమే లాంగ్వేజ్. దెన్ స్క్రిప్ట్, ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది అంటున్నాం, మరి లాంగ్వేజ్కి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కావాలి, దాన్నే స్క్రిప్ట్ అంటాము. నెక్స్ట్ తీర్థంకర, ఏ స్పిరిచువల్ టీచర్ ఆఫ్ ధర్మ ఇన్ జైనిజం. తీర్థంకర అంటే జైనిజం యొక్క ధర్మ టీచర్ అనమాట. ఓకే, స్పిరిచువల్ టీచర్. అండ్ దెన్ నాన్ వైలెన్స్, ద ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ హార్మ్లెస్. నాన్ వైలెన్స్ అంటే ఇతరులకు హాని కలిగించకుండా నివసించడం, లైఫ్ లీడ్ చేయడం. త్రిరత్నాస్, ధర్మ, సంఘ, ద బుద్ధ ఇన్ ద బుద్ధిజం. ఓకే. దెన్ ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం, ద హైయెస్ట్ స్పిరిచువల్ స్టేట్. ఓకే. సో జ్ఞానోదయం అనేటువంటి వర్డ్ వచ్చిందంటే బుద్ధిజం అనమాట. ఓకే. దెన్ బోధి వృక్ష, పీపల్ ట్రీ, రావి చెట్టు అంటారు. దెన్ త్రిపిటికాస్, ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధిజం. నిర్వణ అంటే మోక్షం, లైక్ ఏ ప్లేస్ ఆఫ్ పర్ఫెక్ట్ పీస్ అండ్ హ్యాపీనెస్ లైక్ హెవెన్. మోక్షం అంటే ఒక స్వర్గం లాంటిది అనమాట, అంటే పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడం. దెన్ 8-fold పాత్, అష్టాంగ మార్గాలు. ఉపనిషత్, ఎ సిరీస్ ఆఫ్ హిందూ సాక్రెడ్ రిటర్న్ బుక్స్. దెన్ ప్రాఫెట్, ప్రవక్త లేదా బోధకుడు అంటారు, వన్ హూ టీచర్స్ గాడ్స్ మెసేజ్. సో బోధకుడు. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఇన్ దిస్ లెసన్. Still, if you have any doubts, please keep your doubts in the comment section. I will clear them.